హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన హెల్దీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి రాగి బూరెలు అండి. రాగి బూరెలు అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉండండి. ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా వచ్చాయి. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. అలాగే 3/4 కప్పు అయితే మన స్వీట్నెస్ తగ్గట్టుగా మనం తీసుకోవాలి. కొంచెం స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే 1/2 కప్ తీసుకోవచ్చు. ఇలా నేను అది జల్లించి పక్కన పెట్టేసుకున్నాను రాగి పిండి ముందుగా అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇది బెల్లం అయితే కరిగించుకోవాలండి. జస్ట్ కరిగించుకోవాలి అంతేను. మనకేం పాకం అలా ఏం అవసరం లేదు, జస్ట్ కరిగించుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక 3 ఇలాచీలు తీసుకొని మెత్తగా ఇలా దంచుకొని అయితే వేసుకుంటున్నాను. మన దగ్గర నువ్వులు అవన్నీ ఉండే కనుక అవి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర తెలియవు కాబట్టి నేను ఏం వేసుకోవట్లేదు, జస్ట్ యాలకులు వేసుకొని ఇలా బెల్లం కరగబెట్టుకొని వేసుకుంటున్నాను. అవి ఇలాచి తొక్కలు ఉంటాయి కదండి, అవి వేసానంటే స్మెల్ కోసం మనం ఇది బెల్లాన్ని మనం వడగట్టుకుంటాం కదా. ఇప్పుడు ఏమన్నా నలకలు కానీ అట్లా ఏమన్నా ఉంటే పోతుంది అని చెప్పేసి అలా వడగట్టుకున్నాను నేను. చూసారు కదా, ఇలా వడగట్టుకోవాలి. కొంచెం కొంచెంగా ఇలా తీసుకుంటూ మనము మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ మనకి ఎక్కువైపోయిందంటే పిండి ఇది అంటే ఒకవేళ మేబీ మీరు కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు క్వాంటిటీలో మనకి స్మూత్నెస్ ఎక్కువైపోతుంది కాబట్టి ముందుగా అయితే ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి వేడిగా ఉంటుంది కాబట్టి అది బెల్లం పాకము కాలుతుంది కాబట్టి ఇలా మొత్తం కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి ముద్దకు ఎలా అయితే వస్తుందో అంతవరకు అలా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనం ఇప్పుడు చేతితో అయితే మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కూడా స్మూత్గా మనకి చపాతీ పిండి కన్నా కొంచెం స్మూత్గా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా మనమైతే చపాతీకి పిండి కన్నా కూడా కొంచెం స్మూత్గా అయితే కలుపుకోవాలి. మంచిగా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ అలా రెస్ట్ ఇవ్వాలి. దానికి రెస్ట్ ఇచ్చేసి ఇప్పుడు మనం ఒక కవర్ తీసుకోవాలండి. కవర్ తీసుకొని పేపరు దీనికి లైట్గా ఆయిల్ అయితే అప్లై చేయాలి. అప్లై చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని మనము ఇలా మరీ పలచగా కాదు అలాగని మందంగా కాకుండా చేసుకోవాలి. చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసుకొని మంచిగా మనము అది పొంగుతూ ఉంటుందండి. మనకి మెల్లగా పొంగుతుంది. మనకి చూసారుగా ఎంత మంచిగా పొంగుతుందో. మనకి వేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ అలా వదిలేయాలి మనము, దాన్ని ఏం తిప్పకూడదు. అప్పుడు మనకి మంచిగా పొంగుతుంది. చూసారు ఎంత మంచిగా పొంగియో. ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ అన్నీ కూడా ఇలా పిండి మొత్తం కూడా ఇలా బూరెలు అనేవి చేసుకోవాలి. ఎంతో టేస్టీగా హెల్దీ రెసిపీ అండి. లేడీస్కి అయితే నడుము నొప్పులకి మంచిగా ఉపయోగపడుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా మనం ఇలా స్నాక్స్ అయితే పెట్టి ఇవ్వచ్చు ఈవినింగ్ టైంలో. చూసారుగా ఇలా ఒక్కొక్కటిగా అన్నీ చేసుకుంటూ మనం ఫ్రై అయితే చేసుకోవాలండి. అన్నీ కూడా నాకైతే మంచిగా అయితే బూరెలు అనేది పొంగాయండి నాకు మంచిగా అయితే. సజ్జ బూరెలు కూడా ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్. చూసారుగా ఎంతో టేస్టీ అండి, హెల్దీ రెసిపీ అండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటది నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే ఈ హెల్దీ రెసిపీ అనేది మీకు ఎలా నచ్చింది ఏంటనేది నాకు కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, అన్ని బూరెలు కూడా చాలా బాగా మంచిగా పొంగాయండి. ఇలా చేసుకుంటే మనకి ఎంతో హెల్దీ టేస్టీ అండ్ రాగి బూరెలు అయితే రెడీ అయిపోతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.